ఏ వృత్తిలో అయినా పరిమితులు ఉంటాయి. ఏ వృత్తి చేసేవారికి ఆ వృత్తికి కొన్ని పరిమితులలో విభాగాల్లో చేస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో అడ్వకేట్స్ వృత్తి వాళ్ళకి పరిమితులు ఉండవు. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ అన్ని సబ్జెక్టుల్లోనూ చొచ్చుకెళ్ళేటువంటి ఏకైక వృత్తి. ఏ సమస్యనైనా పరిష్కార దిశగా సలహా చెప్పగలరు. ఏ సమస్యకైనా సరే ప్రత్యేకమైన చట్టాలు కావాలని చెప్పగలిగారు. ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అనేది మెడికల్ కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ఎన్ఆర్ఐల గురించి కానివ్వండి, ఎవరి గురించి అయినా సరే ఆ వృత్తి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పడం అంటే మాటలైన విషయం కాదు అది. అలాంటి పవిత్రమైన అడ్వకేట్ వృత్తిలో సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉండి అనేక కేసుల్ని వాదించి నీతి న్యాయంగా గెలిచినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయవాది, మాకు అత్యంత ఆప్తులు రోనాల్డ్ రాజు గారు ఏరుకు చెందినటువంటి ఆయన మన జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ మాకు కవరగానే ఆయన మన మీద ఉంటే అభిమానంతో, ఎందుకంటే ఆయన చాలా ప్రెషర్ ఉంటుంది టైం, చాలామంది క్లయింట్స్ టైం టు టైం వెళ్తాం, టైం టు టైం మాట్లాడతాం. అయినా సరే మా మీద ఉండే అభిమానంతో టైం కేటాయించి జీకే డిజిటల్ కొంచెం ముందుగా ప్రత్యేకంగా రోనాల్డ్ రాజు గారికి నమస్కారం సార్. ప్లేటర్ గారు, ఇప్పుడు ఏ వృత్తులైనా సరే ఇందాక చెప్పాను, అన్ని సబ్జెక్టుల మీద చొచ్చుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి మీరు. అందులో అనేక సంవత్సరాలుగా ముందుకెళ్ళారు. ఎప్పుడు ఈ రంగంలోకి మీరు వచ్చేసారు? ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 1987 నుంచి ఈ లీగల్ ప్రొఫెషన్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్టిల్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ ది లీగల్ ప్రొఫెషన్. ఎన్ని కేసుల వరకు మీరు వాదించుంటారు సార్? అంటే సెవరల్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అండి. అంటే కౌంట్ లేదు కానీ బట్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ రిలేటింగ్ టు సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, లేబర్, కన్జ్యూమర్, ఆల్ వెరైటీ ఆఫ్ కేసెస్ ఐ డెల్ట్ విత్. ఇప్పుడు చట్టాలు అనేవి కొత్తగా ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రవేశపెడుతున్నారంటారా? క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఎక్కడో ఏదో కూర్చున్న చట్టం ప్రవేశపెట్టేసి దానివల్ల బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారా? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎప్పుడైనా కొత్త ఎనాక్ట్మెంట్స్, యాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఎలాగ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని అవగాహన లేకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఇట్లాగైతే బాగుంటుంది, అట్లాగైతే బాగుంటుంది అని డిస్కషన్ లేకుండా ఏమవుతుందంటే లీగల్ సర్కిల్స్లో డిస్కస్ చేయాలి. అడ్వకేట్స్, క్రీమ్ ఆఫ్ అడ్వకేట్స్తో ఒక బాడీ ఫామ్ చేసి ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ అవుద్ది, ఈ స్టిపులేషన్స్ మనం పెడుతున్నాం కనుక అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా జరుగుతుంది అన్న ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ యాక్ట్స్ కానీ ఎనాక్ట్మెంట్స్ కానీ అది ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. అది లేకుండా ఏమవుతుందంటే లా కమిషన్కి వెళ్తుంది. లా కమిషన్ ఏం చేస్తారంటే డిస్కషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ రూట్లో ఉన్న వాళ్ళు ఒపీనియన్స్ తీసుకొని ఇట్లాగైతే ఎట్లా ఉంటుంది అది డిస్కషన్ పెట్టి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు పార్లమెంట్కి లేకపోతే అసెంబ్లీకి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత ఈ యాక్ట్స్ ఫామ్ చేస్తే అబ్యూస్ తగ్గుతుంది. ఇప్పుడు న్యూ యాక్ట్ ఉంది, పోక్సో యాక్ట్ ఉంది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ద మోస్ట్ అబ్యూజ్డ్ యాక్ట్. ఎనాక్ట్మెంట్ పనిష్మెంట్స్ చూస్తేనేమో 20 years ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఇటువంటి వీటికి ఎంత అబ్యూజ్ అవుతుందంటే భార్యాభర్తలు డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇదివరకు 498 పెట్టేవారు, ఇప్పుడు 498 నుంచి పోక్సో వరకు వచ్చింది. అంటే ఎంత దిగజారిపోయిందంటే తండ్రి మీద, అంటే వైఫ్ హస్బెండ్ మీద ఇట్లాగా చైల్డ్ని, నా డాటర్ని ఇలాగ అబ్యూజ్ చేశాడని. ఏ తండ్రి అయినా డాటర్ని అబ్యూజ్ చేస్తారా? సో అటువంటి ఎలిగేషన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది సొసైటీలో యాడ్వర్స్ ఇంపాక్ట్ వచ్చి తర్వాత సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఎందుకు అట్లా పెడుతున్నారంటే ఆ యాక్ట్ ఆ స్కోప్ ఇచ్చింది. 498లో గతంలో 7 ఏళ్ళ లోపు మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే 498 వర్తిస్తుందని, 7 ఏళ్ళ తర్వాత 498లో చట్టం సులభతరం అవుతుందనేది కొన్ని ఉన్నాయి నాకు తెలిసి ఉండగా. ఈ 7 ఏళ్ళ కథ ఏంటండి అసలు? అట్లా లేదండి. అంటే అది 7 years కాదు, 7 hours నుంచి 70 years వరకు అదే, దానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అందుకనే 498 ఇండియాలో మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ ఆఫ్ లా.
అని ఎవరు కామెంట్ చేశారు? కామెంట్ చేసింది నేషనల్ ఉమెన్ కమిషన్, పోలీస్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేసి ఇక ఇటువంటి 498 is the most abused section in India అని చెప్పి ఒక స్టిపులేషన్స్, రిస్ట్రిక్షన్స్ సుప్రీంకోర్టు ఇంపోజ్ చేసింది. ఏంటంటే లెస్ దాన్ 7 years కనుక ఉంది, పనిష్మెంట్ 3 years ఉంటుంది. దానికి అరెస్టులో ఉండటానికి వీల్లేదు. 41A CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొద్దు అని మ్యాండేటరీ డైరెక్షన్స్ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమైందంటే ఈ 498 అబ్యూజ్ అవుతున్నా ఈ అరెస్టులు లేకపోవడం వల్ల ప్రజలు కాస్త ఊపిరి సెలుపుకునే ఏర్పాటు వచ్చింది. 498 వలన అనేక కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యాయని మీ ఉద్దేశం అంటారా? అనేక సంవత్సరాలుగా ఈ 498 మీద ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఎఫెక్టెడ్ అడ్వర్స్లీ. దీని మీద నేను ఒకసారి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జస్టిస్ అజిత్ పాండ్యా ఆయన బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్లో ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఏం చేశాడంటే ది వైర్స్ ఆఫ్ ది 498 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఒక రిట్ ఫైల్ చేశారు. రిట్ ఫైల్ చేస్తే ఆ జస్టిస్ జడ్జిమెంట్లు ఏం రాశారంటే మీరు చెప్పిందంతా కరెక్టే, ఇది మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ ఇన్ ఇండియా. సెవరల్ హైకోర్ట్స్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ వ్యూ, వీ హ్యావ్ ఆల్సో ది సేమ్ వ్యూ, బట్ వీఆర్ హెల్ప్లెస్. ఇది ఎవరి డొమైన్లో ఉంటుంది? పార్లమెంట్ డొమైన్లో ఉంది కనుక పార్లమెంటు చేయాలి అని చెప్పి ఆయన తీర్పులో పేర్కొన్నారు. దాని మీదట నేను చదివి ఇదేంటిది, ఇది పార్లమెంట్ డొమైన్లో ఉండమని సుప్రీంకోర్టు క్లోజ్ చేయడం ఏంటి? సుప్రీంకోర్టులోనే ఇది మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ అని మీరు తీర్పులో పేర్కొని దానికి రెమెడీ సజెస్ట్ చేయకుండా ఇట్లా అబ్రప్ట్గా క్లోజ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం బాగాలేదు. అదే జడ్జెస్కి శాలరీ పెంచమని సెవరల్ టైమ్స్ రిప్రజెంట్ చేశారు జడ్జెస్ అసోసియేషన్ వాళ్ళు. రిప్రజెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ డి నాట్ రెస్పాండ్. చూసి ఏం చేశారంటే జడ్జెస్ కేసు అని, ఆల్ ఇండియా జడ్జెస్ కేసు అని జడ్జెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేశారు. రిట్ ఫైల్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేము అంత పెంచాలనడానికి మా ఫైనాన్స్ ఒప్పుకోదు అని రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసిన మీరు పెంచవలసిందే అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు. ఇదిగో ఇంత ఎన్హాన్స్ చేయాలి, డబుల్ ది శాలరీ ఎన్హాన్స్ చేయాలి, పర్క్స్ ఎన్హాన్స్ చేయాలని చెప్పి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చేసింది. అది డొమైన్ ఎవరిది? పార్లమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. పార్లమెంటు జీతాలు పెంచాలా లేదా అనేది పార్లమెంట్ డిసైడ్ చేయలేదు. అటువంటిది జడ్జెస్ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళే రిట్టేసుకొని వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి చేసినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేయలేకపోతే దాని మీద కంటెంప్ట్ ఫైల్ చేశారు. కంటెంప్ట్ ఫైల్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తప్పని పరిస్థితిలో ఆ తీర్పులో ఇచ్చిన ప్రకారం ఈ శాలరీస్ ఎన్హాన్స్ చేసింది. అంటే శాలరీస్ జడ్జెస్కి ఎన్హాన్స్ చేయకూడదు అని మాత్రం నేను అన్నాం. ఎందుకంటే జడ్జెస్ చేసే కాంట్రిబ్యూషన్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, వాళ్ళ శాలరీస్ 10 times పెరిగినా మనం వాళ్ళకి ఇచ్చినట్టు కాదు, రెమ్యునరేటివ్ కాదు. అయితే ఏంటంటే నేను ప్రిన్సిపల్ ఆఫ్ లా మీద మాత్రమే మాట్లాడుతున్నా. అది పార్లమెంటు డొమైన్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా తీర్పు ఇచ్చారు? అప్పుడే మీరు ఇది పార్లమెంటు డొమైన్లో ఉంది, వాళ్ళే తీసుకోవాలని చేయవాలి కదా. అయితే ఈ సుప్రీంకోర్టుకు ఉన్న అపరిమిత అధికారాలు ఆర్టికల్ 142 దాంట్లో జడ్జ్మెంట్లు అంటారు. ద సుప్రీంకోర్ట్ ఆల్సో క్యాన్ ఫార్మ్ లా అంటే సజెస్ట్ పాజిటివ్లీ. ఆ వీలు సుప్రీంకోర్టుకు ఉంది. ఏదైనా అబ్యూజ్ అవుతుంది అనుకుంటే దాని మీద సుప్రీంకోర్టు స్టిపులేషన్స్, గైడ్ లైన్స్, మ్యాండేటరీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దాన్ని అబ్యూజ్ని కట్టేలు చేయడానికి సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే అక్కడ మీకు ఒక వ్యక్తి వచ్చి ఇది అబ్యూజ్ అవుతుందండి, ఇదిగో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్, ఇదిగో వేరియస్ హైకోర్ట్స్ ఎక్స్ప్రెస్డ్ దట్
ఈ 498 అనేది మోస్ట్ అబ్యూజ్ సెక్షన్ ఆఫ్ లా. మనంతా తెలిసిన తర్వాత కోర్ట్స్ కూడా నోటీస్లో తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కూడా అన్న తర్వాత కూడా మనం దాన్ని అమెండ్మెంట్స్ సజెస్ట్ చేయకపోతే ఎట్లాగా అని ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ వచ్చి అతి కష్టం మీద ఎన్నో కష్టాలు వచ్చి ఒక బిల్ ఫైల్ చేస్తే మీరు అట్లాంటి తీర్పిస్తే దానివల్ల ఏంటి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు? సో మీరు సుప్రీంకోర్టు లెవెల్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్, యువర్ పవర్. జడ్జ్మెంట్ లా తర్వాత సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ అబ్యూజ్ని ఎట్లాగా అరికట్టాలి అని మ్యాండేటరీ డైరెక్షన్స్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి చూడండి, ఇందులో అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి లిబరలైజ్ చేయడం వల్ల ఈ రోజున ప్రజలు కాస్త ఊపిరి సలుపుకుంటున్నారు. చట్టాలను అమలు చేయడంలో పార్లమెంట్ చేసిన చట్టాలు అమలు అవుతున్నాయో లేవో అనేది కోర్టులు పర్యవేక్షిస్తాయి. చట్టాలు అమలు అవ్వకపోతే చట్ట ప్రకారం చేయాలనేది కోర్టు చెప్తున్నాం. దానికి అతీతంగా కూడా కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు కల్పించుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అల్టిమేట్గా సుప్రీంకోర్టు సుప్రీమా, పార్లమెంట్ సుప్రీమా? ఇక్కడ సుప్రీం ఏమిటంటే లా ఇస్ ది సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం. సో కాన్స్టిట్యూషన్ కిందే ఇటు పార్లమెంట్ కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ హ్యాస్ టు వర్క్. సో ఇక్కడ సుప్రీం అనేది ఎవ్వరూ లేరు, ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సుప్రీం. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్ట ప్రకారం తీర్పులు చెప్పకుండా ఆ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జడ్జిలు తీర్పులు చెప్పే అవకాశం ఉంది. ఆ తీర్పుల్ని బలానా అలహాబాద్ హైకోర్టు వారు ఇలా తీర్పు చెప్పారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇలా చెప్పారు కాబట్టి ఈ జడ్జిమెంట్ను పునస్కరించుకుని మీరు కూడా మా కేసులో ఈ తీర్పు చెప్పమని అడ్వకేట్స్ అడుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ అయితే దాని ప్రకారమే చేయాలి, దాని ప్రకారం వదిలేయాలి. చట్టాన్ని బట్టి తీర్పులు వస్తున్నాయా, తీర్పులను బట్టి తీర్పులు వస్తాయా? అంటే ఇప్పుడు తీర్పులు వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఒక స్టాట్యూట్ ఉంటుంది. ఆ స్టాట్యూట్ వచ్చేటప్పటికి వెదర్ ది స్టాట్యూట్ ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ది మ్యాండేట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అని ఎగ్జామ్ చేస్తారు. ఒకవేళ ఆ స్టాట్యూట్లో మ్యాండేటరీ ద స్టాట్యూట్లో ఉన్న ఏదైనా అంశం కానీ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ కాన్సోనెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అదొక పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం వైలేటివ్గా ఉంటే అది కోర్ట్స్ కెన్ స్ట్రైక్ ఇట్ అవుట్. ఏం చేస్తారంటే ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అది ఆర్టికల్ 32 కింద. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో అంటారు, ఈ కోర్టులో ఒక తీర్పిస్తారు, పై కోర్టులో ఇంకో తీర్పిస్తారు, ఆ బయటలో ఇంకో తీర్పిస్తారు. అంటే కోర్టుకి తీర్పుకి మార్పు వస్తే ఎట్లాగని ఒక డైలాగ్ అంటే అది వాస్తవం. అయితే ఏంటంటే ఇక్కడ ఒక తీర్పు వచ్చిందంటే ఇంటర్ప్రిటేషన్ వచ్చేటప్పటికి ఒక జడ్జి ఒక విధంగా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వగలరు, ఇంకో జడ్జి వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేయగలరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంటర్ప్రిటేషన్ అనేది కాంట్రడిక్టరీగా కూడా ఉండొచ్చు. సుప్రీంకోర్టులోనే ఒకే బెంచ్లో ఒక జడ్జి ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకో జడ్జి ఇంకో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఇది ఏంటంటే వెరీ న్యాచురల్ కాంట్రడిక్షన్స్. సో ఫైనల్గా ఏంటంటే ది బ్యూటీ ఆఫ్ లా ఈజ్ లా ఆఫ్ ది ల్యాండ్ విల్ ప్రివైల్, ఈజ్ నాట్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది ఇండివిజువల్. తీర్పుల విషయంలో మాట్లాడినప్పుడు కంటెంప్ట్ అనేది ఎక్కడ వర్తిస్తుంది? అసలు తీర్పు మీద కామెంట్ చేయొచ్చా, వ్యవస్థ మీద కామెంట్ చేయాలా? ఇప్పుడు కామెంట్కి వచ్చేటప్పటికి వ్యవస్థ మీద ఎప్పుడూ కామెంట్ చేసే అధికారం డెమోక్రసీలో ఉంది. డెమోక్రసీలో హూ ఈజ్ ద సుప్రీం, హూ ఈజ్ ది కింగ్ అంటే సిటిజన్ ఈజ్ ది కింగ్, సిటిజన్ ఈజ్ సుప్రీం. ఈ సిటిజన్కే ఈ జ్యుడిషియరీ కానీ పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ దే షుడ్ వర్క్ అండర్ ది సిటిజన్ ఈజ్ ది కింగ్ ఇన్ డెమోక్రసీ. సో సిటిజన్కి కాన్స్టిట్యూషనల్గా రైట్స్ ఉన్నాయి, స్టాచ్యూటరీగా రైట్స్ ఉన్నాయి. ఈ సిటిజన్కి ఈజ్ ది కింగ్, ఈ కింగ్కి తెలిసి ఉండాలి ఇతని కింద పనిచేసే చీఫ్ మినిస్టరు లేకపోతే కలెక్టరు, ఎస్పీ, ఇంక ఎంప్లాయీస్, ఇతను బాస్, వాళ్ళని ఎట్లా వర్క్ చేయించుకోవాలి అని ఈ కింగ్ తెలియాలి. కింగ్ తెలియాలంటే ఇతనికి లా తెలియాలి. లా తెలియాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా, స్టాచ్యూట్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అని ఇతను మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా వైలేషన్ ఉంటే ఈ హ్యాస్ టు క్వశ్చన్ ఇట్. సో ఈ దీనివల్ల
ఇప్పుడు ఒక తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పుని మనం కామెంట్ చేయొచ్చా లేదా? సర్టన్లీ ది సిటిజన్ ఈజ్ ఎంపవర్డ్ టు కామెంట్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ఎనీ verdict గివెన్ బై ది కోర్ట్. సో కామెంట్ చేయడం వల్ల అది కంటెంప్ట్ అవుతుందా లేదా? కంటెంప్ట్ అనేది ది బ్యూటీ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే, చాలామంది తెలియని విషయం. కంటెంప్ట్ అంటే మనం జడ్జి గారిని క్రిటిసైజ్ చేస్తే కంటెంప్ట్, జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇస్తే అది కంటెంప్ట్ అవుతుంది అనుకున్నారు. నో, కంటెంప్ట్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. అంటే టు మెయింటైన్ ది మజెస్టీ ఆఫ్ ది కోర్ట్. కోర్టు మజెస్టీని మెయింటైన్ చేయడానికి అక్కడ అడ్వకేట్స్కి ఆబ్లిగేషన్ ఉంది, పబ్లిక్కి ఆబ్లిగేషన్ ఉంది, క్లయింట్స్కి ఆబ్లిగేషన్ ఉంది, జడ్జెస్ కూడా ఆబ్లిగేషన్ ఉంది. నా కోర్టు నా ఇష్టం నేను చేస్తానంటే కుదరదు. సో వీ కెన్ ఫైల్ కంటెంప్ట్ అగైన్స్ జడ్జ్ ఆల్సో. జడ్జ్ ఏమన్నా ఆ డెకోరమీ డీసెన్సీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ ఆయన ఆఫీస్ని అబ్యూజ్ చేస్తూ, లేకపోతే ఆయనకు ఉన్న పవర్ని అబ్యూజ్ చేస్తూ, లేకపోతే కరప్ట్ మెథడ్స్లో ఏమన్నా వర్కౌట్ చేస్తుంటే సర్టెన్లీ ఈజ్ లైబుల్ ఫర్ కంటెంప్ట్. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు జడ్జెస్. అందరూ అనుకుంటారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జడ్జెస్ ఇనిషియేట్ చేయాలి, కోర్ట్స్ ఇనిషియేట్ చేయాలి. నో, ఒక జడ్జి యాక్ట్కి కానీ కాన్స్టిట్యూషన్ కానీ వ్యతిరేకంగా చేస్తూ కోర్టు డిగ్నిటీ డెకోరం డ్యామేజ్ చేస్తున్నాడంటే ఎనీ వన్ కెన్ ఫైల్ కంటెంప్ట్ అగైన్స్ట్ జడ్జ్ ఆల్సో. అది బ్యూటీ ఆఫ్ లా. అలాంటి కేసులు జరిగాయండి. అలాంటి కేసులు ఏంటంటే అసలు జడ్జి మీద కంటెంప్ట్ మూవ్ చేయొచ్చు అన్న విషయం 99% తెలియదు. సో ఒకసారి ఒక హైకోర్టులో ఒక జడ్జి గారికి ఒక అడ్వకేట్కి వచ్చిన డైలాగ్ జరిగింది. ఓకే. దాని మీద ఏం చేశారంటే ఆ జడ్జి నువ్వు ఈ విధంగా యూ హ్యావ్ ఇన్సల్టెడ్ ది మెజెస్టీ ఆఫ్ లా అండ్ డిగ్నిటీ ఆఫ్ ది కోర్ట్ అని కంటెంప్ట్ నోటీసు ఇచ్చారు. ఈ అడ్వకేట్ ఏం చేశాడు, యూ హ్యావ్ కండక్టెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ మేనర్ విచ్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ ఎ జడ్జ్, యూ కమిటెడ్ కంటెంప్ట్ అని చెప్పి ఈయన కంటెంప్ట్ వేసాడు ఆయన మీద. వేసేటప్పటికి ఏంటి అడ్వకేట్ కంటెంప్ట్ వేయొచ్చా, జడ్జి గారి కంటెంప్ట్ వేస్తే అని లీగల్లీ స్పీకింగ్ దట్ కంటెంప్ట్ ఈజ్ ఆల్సో ఎంటర్టైనబుల్, దిస్ కంటెంప్ట్ ఆల్సో ఎంటర్టైనబుల్. ఓకే. అప్పుడు ఏం చేశారు, ఏంటి ఇలాగ ఉంది అని, ఎందుకు మనం కొట్టుకోవడం ఎందుకని డ్రాప్ చేసుకుందాం అని రెండు డ్రాప్ చేశారు. ఓకే. అది జరిగింది. ఈ సందర్భంలోనే ఇటీవల మనందరం చూసాం, సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ ఎమోషనల్గా జడ్జి గారి మీద ఒక చెప్పు విసిరారు ఏదో సందర్భంలో. అసలు ఆ చెప్పు విసరడం అనేది అసలు ముందర తప్ప కాదా, విసిరే అవకాశం ఆయనకు ఉందా లేదా? జడ్జి సిట్టింగ్ ది సీట్ ఆఫ్ జస్టిస్లో ఉన్నప్పుడు పరుషంగా కూడా మనం మాట్లాడకూడదు. అక్కడ జడ్జికి వచ్చేటప్పటికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత. అంటే మీరు అన్నారు కదా జడ్జి గారు కూడా అధిగమించి మాట్లాడారు అనుకోండి, ఆ లాయర్ని అవగాహన చేసి మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ సందర్భంగా ఏ సందర్భంలో అయినా సరే అవగాహన చేస్తున్నప్పుడు ఆయన ఎమోషనల్ ఫీల్ అవడం తప్ప అంటే ఇప్పుడు జడ్జి కూడా వాళ్ళ లిమిటేషన్లో వాళ్ళు ఉండాలి. క్లయింట్ వచ్చాడు కానీ హెకిలింగ్గా చేసి లేకపోతే ఇన్సల్ట్ చేసి అతన్ని మాట్లాడటం కూడా పొరపాటుది. సో అక్కడ ఆయన జస్టిస్ ఒకవేళ మాట్లాడారు అనుకుందాం కదా సార్. ఓకే. ఈ పార్టీని ప్రొవోకేటివ్గా లేకపోతే పార్టీని కానీ అడ్వకేట్ని కానీ ప్రొవోకేటివ్గా ఇన్సల్ట్ చేశారు. అప్పుడు ఏం చేయాలి అడ్వకేట్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ లీగల్ ఎవెన్యూస్ ఓపెన్ టు హిమ్. మీరు ఇట్లాగా యూ పాస్డ్ రిమార్క్స్, ఆ రిమార్క్స్ అనేది ఇన్సల్టింగ్గా ఉన్నాయి, సో యు ఆర్ నాట్ సపోజ్ టు పాస్ సచ్ రిమార్క్స్ అని చెప్పి ఎక్స్పాంజ్ ది రిమార్క్స్ అని ఒక పిటిషన్ వేసుకోవాలి. అంటే రాసేటప్పుడు రిమార్క్స్ కాకుండా ఎదురుకుండా మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్గా నువ్వు బెంచ్ మీద కూర్చుని మీరు అన్న విషయాలను రేపొద్దున ఆయన రుజువు చేయలేరు కదా ఆ టైంలో తప్ప. ఆయన ఎమోషన్ ఎప్పుడు వ్యక్తపరుచుకుంటారు? రుజువు చేయలేరని కాదు, అది ఓపెన్ కోర్టులో జరిగిన విషయం. ఇప్పుడైతే హైకోర్ట్స్లోను తర్వాత సుప్రీంకోర్టులోను ఎవరీ ప్రొసీడింగ్స్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. సో అంతా రికార్డెడ్ ఉంటుంది.
రికార్డెడ్ ఉన్నప్పుడు ఇదంతా కోర్ట్ సిస్టమ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది ఇంటెలిజెంట్ ఎక్సర్సైజ్. ఇది ఇంటెలిజెంట్ అంటే బుర్ర ఉపయోగించి చేసే పని. ఒక క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? మనం పోలీసు ఒక నిజం రాబట్టాలంటే పోలీసు ఏం చేస్తారు? లాఠీ తీసుకొని కొట్టి నిజం రాబడతాడు. ఇక్కడ ఒక ట్రైన్డ్ విట్నెస్ వస్తాడు. అదర్ సైడ్ వాళ్ళ అడ్వకేట్ కూడా ట్రైన్ చేసి బాక్స్లో పెడతాడు. ఈ బాక్స్లో వచ్చిన విట్నెస్ని హౌ టు ఎక్స్ట్రాక్ట్ ది ట్రూత్ ఫ్రమ్ ది విట్నెస్ అనేది అదంతా ఇది ఒక ఇంటెలిజెంట్ ఎక్సర్సైజ్. సో ఇంటెలిజెంట్ ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఈ కోర్ట్ సిస్టమ్ నడుస్తుంది. ఒక జడ్జి ఈ లాస్ట్ ఈజ్ టెంపర్ ఒక మాట అన్నాడు. సో మాట అంటే మీరు అన్నట్టు ఎవిడెన్స్ ఉండదు, రికార్డు ఉండదు అంటారు. మాట అన్నప్పుడు హీ కెన్ మేక్ ఏ కంప్లైంట్ టు హైయర్ అప్స్. ఇప్పుడు అదే చీఫ్ జస్టిసే ఆ పని చేస్తే ఏం చేయాలి? చీఫ్ జస్టిస్ ఆ పని చేస్తే మీరు యూ లాస్ట్ యువర్ టెంపర్, అన్నెసెసరీలీ ఇన్సల్టెడ్ మీ in front of everybody, which was also telecast throughout India. So you expunge the remarks అని ఒక పిటిషన్ వేయాలి. ఇదేంటంటే ఇది ఇంటెలిజెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ కన్సర్న్ ఆర్ ప్రొటెస్ట్. అది మానేసి చెప్పించుకొని కొడితే ఏమవుతుంది? నీ ప్రొవోక్ చేశాడు, లేకపోతే నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు, నేను ఇన్సల్ట్ చేశాడు జడ్జి. అప్పుడు ఏం చేయొచ్చు? ఇంకో ఆప్షన్ ఉంది. ఒకవేళ జడ్జిని ఇన్సల్ట్ చేసి మనల్ని పరుషంగా మాట్లాడి ఆ సబ్జెక్ట్ని డిబేట్ అయ్యి జుడిషియస్గా అప్రోచ్ లేకపోతే యూ కెన్ మూవ్ కంటెంప్ట్ అగైన్స్ ది జడ్జ్. ఈ సందర్భంలోనే మీరు చెప్పినట్టు ఆ గౌరవం ఇప్పుడు అందరికీ ఉండాలి. న్యాయ వ్యవస్థ అంటే మీకు మాకు ప్రతి సమాజంలో అందరికీ ఉండాలి. ఒక జడ్జి ఇంట్లో డబ్బులు కట్టలు దొరికాయని, ఆ డబ్బులు కట్టలు దొరికాయని ఎవిడెన్స్తో పాటు పట్టుకున్నామని బయటకు వచ్చింది. దాని ప్రభావం ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేశారు. ఈ విధానంలో మనం చూసినట్టయితే అంతవరకు సరిపోతుంది ఆ పనిష్మెంటు? ఈ వ్యవస్థలో మీ చెప్పిన అంత గౌరవాన్ని మనం ఆపాదించుకుంటున్నప్పుడు మరి ఎలా ఉండాలి? మరి ట్రాన్స్ఫర్ చేసామంటే అక్కడ తప్పు చేసినట్టే చేయనట్టే? అసలు ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు ఆయన్ని? ఒకవేళ ట్రాన్స్ఫర్ కనుక చేసినట్టయితే ఆ పరిమితి సరిపోతుందా? అక్కడ డబ్బులు కట్టలు నిజంగా దొరుకుంటే? ఇప్పుడు రైట్, మీరు అన్నది 100% కరెక్ట్. ఇందులో ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ గారి ఇంట్లో బండిల్స్ ఆఫ్ కరెన్సీ అంటే క్రోర్స్ ఆఫ్ కరెన్సీ అది బాండ్ అయింది. అది బాండ్ అయింది కనుక బయటపడింది, లేదా బయటపడదు. అయినప్పుడు సుప్రీంకోర్టు కమిటీని అపాయింట్ చేసింది. కమిటీని అపాయింట్ చేస్తే సుప్రీంకోర్టు కమిటీ probed into the matter and submitted a report to the Chief Justice. అది కరెక్టే, అది అన్అకౌంటెడ్ మనీ ఈజ్ నాట్ సపోజ్ టు కీప్ ది మనీ ఇన్ ది హౌస్ అని ఎప్పుడైతే ఫైండింగ్ ఇచ్చారో, ఫైండింగ్ ఇవ్వక్కర్లే, మనకు అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ జడ్జి రిజైన్ చేయాలి వాలంటరీగా, ఎవరితోనూ చెప్పించుకోకూడదు. చెప్పించుకునే స్థితిలో జడ్జి అని కూడా ఉండకూడదు. అంటే నీకు అంత మోరల్ స్టాండర్డ్స్ లేవన్నమాట. నీకు మోరల్ స్టాండర్డ్స్, ఎథికల్ స్టాండర్డ్స్ లేవు. ఎవరు చెప్పాలి? నీకు తెలుసు కదా, యూ రిసార్టెడ్ టు కరప్ట్ ప్రాక్టీసెస్. అందుకని యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది అమాసింగ్ ఆఫ్ ది వెల్త్. ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు ఎందుకు చెప్పాలి? సుప్రీంకోర్టు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? బీయింగ్ ది జడ్జ్. ఎందుకంటే సిస్టమ్ యాక్షన్ సర్వైవ్. ఈరోజు మనం ఉంటాం, రేపు పోతాం. ఆ యాక్షన్ కూడా ఏదో నామకాల యాక్షన్ తీసుకుంటడం మూలంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? అయితే ఇక్కడ మీరు అన్నది కరెక్టే, యాక్షన్ తీసుకోవడంలో ఇక సుప్రీంకోర్టు కూడా దానికి ఉన్న అధికార పరిధి చాలా లిమిటెడ్. సుప్రీంకోర్టు జడ్జి అయినా, హైకోర్టు జడ్జి అయినా, ఏ జడ్జి అయినా, దే ఆర్ ది జడ్జెస్, దే ఆర్ నాట్ ది బాసెస్. దానివల్ల ఏమవుతుందంటే ప్రొసీజరల్గా కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఇటువంటి కరప్ట్ ఎలిగేషన్స్ వస్తే ఇంపీచ్మెంట్ మోషన్ ఈజ్ ది ఓన్లీ రెమెడీ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. సో అయినప్పటికీ సుప్రీంకోర్టుకి పవర్ లేనప్పటికీ కమిటీని అపాయింట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, అంత మించి ఇంకేం చేయలేరు. అయితే సుప్రీంకోర్టు ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది కేసు, అది కరప్ట్ ప్రాక్టీసెస్ ఈ రిసార్టెడ్ టు అని జడ్జి మీద ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయినప్పుడు హెల్ప్లెస్గా సుప్రీంకోర్టు కనపడకూడదు ప్రజలకి. ఏం చేయొచ్చు అంటే ఇందులో సుప్రీంకోర్టు క్యాన్ ఆర్డర్ ఫర్ సిబిఐ ప్రోబ్.
ఓకే. సిబిఐ ప్రోబ్ ఎందుకు చేయలేదు? చెయ్యాలి. అక్కడ చేయకపోవడం వల్ల ఏమైంది? అతను ఈజ్ కంటిన్యూయింగ్. దీని మీద నేను చీఫ్ జస్టిస్ గారు లెటర్ రాశాను. మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, సేమ్ జడ్జిని. మీ కమిటీ ఆఫ్ జడ్జెస్ హ్యాస్ గివెన్ ఎ రిపోర్ట్ హోల్డింగ్ దట్ దిస్ మ్యాన్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కరెన్సీ ఫౌండ్ ఇన్ హిజ్ హౌస్ అన్నప్పుడు, మీ కమిటీ రిపోర్ట్ కూడా ఉన్నప్పుడు ఎందుకు హెల్ప్లెస్గా ఉంది సుప్రీంకోర్టు? అదే వేరే వ్యక్తుల దగ్గర కానీ, ఏదో మినిస్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గర దొరికిందంటే ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఇక్కడ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అనరు? వాట్ ఈస్ ది ప్రివిలేజ్ అటాచ్డ్ టు ది జడ్జ్? ది సుప్రీం కోర్ట్ క్యాన్ గ్రాంట్ పర్మిషన్ ఫర్ ది సిబిఐ ప్రోబ్. సిబిఐ ప్రోబ్ ఎప్పుడైతే గ్రాంట్ చేశారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో, ది మూమెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఆటోమేటిక్గా ఈయన రిజైన్ చేస్తాడు. ఈ సుప్రీంకోర్టు ఈ కేసులో చాలా బ్లండర్ చేసింది. ఉన్న పవర్స్ని ఎక్సర్సైజ్ చేయలేదు. ఇది రేపొద్దున ప్రజలకి సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితిలో ఉంది, ఉన్న పవర్స్ని ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల. రెండోది ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్ చేయడానికే పవర్ ఉంది, లేకపోతే ఇంకొక పవర్ ఉంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కెన్ డైరెక్ట్ ఆర్ రిక్వెస్ట్ ది చీఫ్ జస్టిస్ కన్సర్న్ టు విత్డ్రా ది జ్యుడిషియల్ వర్క్. నేను దాని మీద అది రాశాను. మీరు జ్యుడిషియల్ వర్క్ అయినా ఎందుకు విత్డ్రా చేయలేదు? వై యు ఆర్ పేయింగ్ శాలరీ అండ్ అలౌవింగ్ దట్ జడ్జ్ టు డ్రా శాలరీ అండ్ ఆల్ పర్క్స్ ఎంజాయింగ్ ది స్టేటస్ ఆఫ్ జస్టిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని ఒక లెటర్ కూడా నేను రాశాను. సో మీరు అన్నట్టు ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు అన్వారంటెడ్ సైలెన్స్ అడాప్ట్ చేసుకుంది, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. ఇట్ షుడ్ బి క్రిటిసైజ్డ్ బై వన్ అండ్ ఆల్. ఈ కారణాలు ఏమైంటాయి? కారణాలు వేరియస్ రీజన్స్ ఉండుంటాయి. అంటే ఆ జస్టిస్కి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ కూడా మన జ్యుడిషియర్లో ఇప్పుడు ఇది ప్లేయింగ్ మేజర్ రోల్. సో పొలిటికల్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కనుక ఇవన్నీ పెట్టుకొని అవి ఆపించుకొని ఉండవచ్చు. బట్ ఏదైనా సుప్రీంకోర్టు ఫెయిల్ టు రెస్పాండ్ ప్రాపర్లీ ఇన్ దిస్ రిగార్డ్. ఫోక్స్ చట్టంలో ఏ రకమైన మార్పులు తేవాలంటారు? ఇప్పుడు పోక్సో యాక్ట్ వచ్చేటప్పటికి ఆ యాక్ట్ మరి స్టడీ చేసి యాక్ట్ అది డ్రాఫ్ట్ చేశారు, హరీడ్గా డ్రాఫ్ట్ చేశారు. తర్వాత ఈ ఇంటర్నేషనల్ లాని దృష్టిలో పెట్టుకొని ఇండియాలో సిస్టమ్ని ప్రాపర్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, అబ్యూజ్ అవ్వడానికి ఎటువంటి స్కోప్ ఉంటుంది, ఆ అబ్యూజ్ కట్టేలు చేయడానికి ఎటువంటి మనం సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి అని కీన్గా దాని మీద ఎగ్జామినేషన్ చేయకుండా ఆ యాక్ట్ హరీడ్గా పాస్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, 498A ఐపీసీ మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ అని అనుకున్నాం. దాని తర్వాత ఏమనుకున్నాం, SC/ST యాక్ట్ మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ అని తర్వాత అనుకున్నాం. తర్వాత ఈ ప్లేస్లో ఇప్పుడు పోక్సో యాక్ట్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా తగాదా వస్తే ఏం చేస్తున్నారు, ఓ పిల్లని తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టిస్తున్నాం. ఒకసారి కంప్లైంట్ పెట్టించాడంటే అతను బయటపడటం అనేది సాధ్యపడిన విషయం. ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తున్నారు, 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో పెడుతున్నారు, ఎప్పుడుగో బెయిల్ ఇస్తున్నారు. దాని తర్వాత ట్రైల్లో ఆ పిల్ల చెప్పిందంటే, వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఇక అంతే, ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా ఎందుకు చెప్తున్నానంటే మెరిట్స్ అక్కడ పని చేయట్లేదు, జడ్జెస్ ప్రాపర్గా ఎప్రిషియేట్ చేయట్లేదు. తర్వాత ఇంకా హీనస్థితికి ఎలక జారిపోయిందంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటంటే భార్యాభర్తలు గొడవ వస్తే ఇదివరకు ఏమయ్యేది, భార్య 498 పెట్టేది ఆంధ్రదాయం. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ వస్తే భార్య ఏం చేస్తుంది, భర్త మీద నా కూతుర్ని టచ్ చేయకూడని ఏరియాలో టచ్ చేశాడు, అబ్యూజ్ చేశాడు నా కూతుర్ని కంప్లైంట్ ఇస్తుంది హస్బెండ్ మీద. కనుక ఆ ఎలిగేషను వింటేనే తండ్రి చచ్చిపోతాడు సూసైడ్ చేసుకొని. సో అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారు. సో అంటే దాంట్లో అబ్యూజ్ చేయడానికి
స్కోప్ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టరు పిల్లల్ని సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. పిల్లలు కూడా ఆయన్ని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వచ్చింది. వాళ్ళ టీం వచ్చారు. టీం వచ్చి అన్ని స్కూల్స్కి వెళ్తున్నారు. ఈయన ఏం చేశారంటే, ఏమంటే మీరు అంటే ఒక పాజిటివ్గా ఏదైనా వర్క్ చేస్తే మంచిది, మా స్కూల్కి షెడ్ లేదు, మీరు ఇలాగ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఒక షెడ్ అయినా కట్టిస్తే మా పిల్లలు పనిచేస్తుంది అని ఒక విధంగా కామెంట్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి నువ్వు ఇట్లా చేస్తావా అని ఏం చేశారంటే వాళ్ళే ఇతను బ్యాడ్ టచ్, అంటే ఈ పోక్సో యాక్ట్ కింద బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని ఉన్నాయి. అంటే పిల్లల్ని వేరే విధంగా మనం టచ్ చేస్తే దాన్ని బ్యాడ్ టచ్, ప్రేమగా చేస్తే గుడ్ టచ్ అని. ఏం చేశాడు, ఇతను పిల్లల్ని బ్యాడ్ టచ్ చేస్తున్నాడు ఆడపిల్లల్ని అని చెప్పి వాళ్ళే ఒక కంప్లైంట్ కలెక్టర్కి ఇచ్చాడు. ఇది వాస్తవంగా జరిగింది. కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్కి ఇస్తే వెంటనే పోక్సో యాక్ట్ అంటే నిమిషాల మీద జరిగిపోద్ది. వెంటనే యూ రిజిస్టర్ ది కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ అన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. హెడ్ మాస్టర్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. సరే, పిల్లల్ని ఎగ్జామ్ చేస్తారు. పిల్లల్ని ఎగ్జామ్ చేసినప్పుడు ఉమెన్ పీసీ రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్. ఈ 8 మంది పిల్లలు, ఆ 8 మంది పిల్లలు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మా మాస్టారు మమ్మల్ని సొంత కూతుర్ల కన్నా ఎక్కువగా చూసుకుంటారు, ఆయన మీద మాకు ఏ విధమైన గ్రీవెన్స్ లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదే స్టేట్మెంట్స్ పోలీస్ కూడా హానెస్ట్గా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా ప్రొసీజర్, మ్యాండేటరీ ప్రొసీజర్ ప్రకారం ఈ స్టేట్మెంట్స్ అన్నీ వీళ్ళ స్టేట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే రికార్డ్ చేశారు. పిల్లలు మళ్ళీ అదే చెప్పారు, మా మాస్టర్ దేవుడు, ఆయన మీద మాకు గ్రివెన్స్ లేదు, మేము అసలు ఎవరికి చెప్పలేదు, అటువంటి జరగలేదు అని చెప్పారు. సో మాజిస్ట్రేట్ గారు కూడా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినప్పుడు ఏం చేయాలి? పిల్లలు చెప్పారు, ఎవిడెన్స్ లేదు, ఎవడో ఎన్జిఓ వచ్చి ఇలాగా చేస్తున్నారని ఒక లెటర్స్ పిల్లలతోటి బలవంతంగా రాయించుకొని ఆ బేసిస్ మీద కంప్లైంట్ పెట్టారు. సో ఈ ఎన్జిఓ చేసిన పని పిల్లలు సమర్థించలేదు. జడ్జి గారు ముందు చెప్పారు, పోలీస్ ముందు చెప్పారు, పోలీస్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినప్పుడు ఏం చేయాలి? అది ఫాల్స్ కేసు కింద రెఫర్ చేయాలి. ఫాల్స్ కేసు కింద రెఫర్ చేయడానికి, అమ్మో ఇది పోక్సో యాక్ట్, మనం ఫాల్స్ కేసు కింద రికార్డ్ చేయకూడదు అని పోలీసులు ఏం చేశారు, క్యాజువల్గా అంటే రెక్లెస్నెస్ క్యాజువల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏం చేయాలి? వాళ్ళు ఫాల్స్ కేసు కింద ఎస్టాబ్లిష్ అయింది, ఈ క్లోజ్ ది కేస్ యాజ్ ఎ ఫాల్స్ అని సబ్మిట్ చేయాలి. అది చేయకుండా భయపడి ఇది పోక్సో యాక్ట్ మన మీదకి వస్తుంది, మనకెందుకు, కోర్టు వారు చూసుకుంటారు కదా అని ఫైల్ చేశారు. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి కోర్టు ఛార్జ్షీట్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి, 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఈ మాస్టారు అబ్యూస్ చేయలేదు ఎవరిని అని పిల్లలు చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆయన అబ్యూస్ చేశాడు అని చెప్పడానికి ఏ ఇతర ఎవిడెన్స్లు ఏమి లేవు, మెడికల్ ఎవిడెన్స్ ఏమి లేదు. కోర్టు ఏం చేయాలి? ఎందుకు ఫైల్ చేశారు ఛార్జ్షీటు, ఏమీ లేనప్పుడు అని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయకుండా క్యాజువల్గా బ్లైండ్గా దాన్ని నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చి సమన్లు పంపించారు. సమన్లు పంపించేటప్పటికి ఏమైంది, ఈరోజు కేసులో ఈయన ముద్దాయి, తర్వాత కోర్టు కూడా హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్, ఇష్యూడ్ సమన్స్. అయితే అదృష్టం ఏంటంటే ఇలాగ పాజిటివ్గా చెప్పడం వల్ల ఈయన అరెస్ట్ చేయలేదు, నోటీస్ ఇచ్చారు అంతే. సో కోర్టు చేయవలసిన పని కోర్టు చేయలేదు, పోలీసు వాళ్ళు చేయవలసిన పని చేయలేదు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇది ఎవరో థర్డ్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో డిఓకి కంప్లైంట్ పెట్టారు, ఇట్లా జరిగింది. డిఓ ఏం చేసిందంటే షో కాదు నోటీస్ ఇచ్చారు డిఓ, నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాసాం.
ఏంటి సస్పెండ్ చేయకూడదు, ఏం చేశాడని సస్పెండ్ చేయాలి. అంటే పోక్సో యాక్ట్లో ముద్దాయి కనుక సస్పెండ్ చేయాలి. ఇదిగో ఎవిడెన్స్ ఇలా ఉన్నాయి. మీరేమన్నా ఉంటే పాజిటివ్ ఎవిడెన్సెస్ కానీ ఏమన్నా ఇతని మీద కంప్లైంట్ ఉంటే చేయండి. అంతేగాని పోలీస్ రికార్డ్ ఆధారంగా పోక్సో కేసులో ముద్దాయి అని చెప్పి సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఎక్స్ప్లెనేషన్ రాసి పంపించాం. పంపిస్తే నో మిమ్మల్ని సస్పెండ్ చేశాం కనుక రివోక్ చేసేటప్పుడు మీకు చిన్న పనిష్మెంట్ ఇస్తాం. ఆ చిన్న పనిష్మెంట్ ఏంటంటే సెన్ష్యూర్ అంటారు. సెన్ష్యూర్ పనిష్మెంట్, అది పనిష్మెంట్ కాదు, మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే రివోక్ చేస్తున్నాం కదా సస్పెన్షను అని చెప్పి. అంటే అప్పటికే ఆయన సస్పెన్షన్ ఎంత 1 year 6 months 1 year ఉంది. 1 year అయిపోయింది కానీ రివోక్ చేయమని పెట్టాం. పెట్టిన దాని మీద అది వచ్చిందనమాట. ఇప్పుడు డిఓ ఏం చేశారంటే పోక్సో యాక్ట్ కదా, మేము ఏదో ఒకటి యాక్షన్ తీసుకున్నట్టు చూపించాలని సెన్ష్యూర్ ఇస్తానంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ఫోన్లే సెన్ష్యూర్ అయితే ఫోన్లో మన పని అవుతుంది కదా, మన డ్యూటీలో జాయిన్ అవుతున్నారు కానీ సెన్ష్యూర్ అని వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్ వచ్చారు. అది నాకు చెప్పారు. అసలు సెన్ష్యూర్ ఎందుకు ఇవ్వాలి? సెన్ష్యూర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పనిష్మెంట్స్. సెన్ష్యూర్ కాదు కదా, క్లియర్గా అది లిఫ్ట్ చేయమనండి. చేయకపోతే యూ కెన్ ఛాలెంజ్ ది సేమ్ ఇన్ ది హైకోర్టు. అంతేగాని సెన్ష్యూర్ లేదు, ఏం లేదు. ఏం చేశాడు సెన్ష్యూర్ అంటే అప్పుడు కాన్బట్ పరిస్థితుల్లో సెన్ష్యూర్ లేకుండా ఏదైనా రివోక్ చేసి ఆ స్కూల్ కాకుండా వేరే స్కూల్లో ట్రాన్స్ఫర్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఈ ఛార్జ్షీట్ని తీసుకెళ్ళి మేము హైకోర్టులో క్వాష్ చేసాం. ఏంటి, వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్? పిల్లలందరూ కలిసి దేవుడు అని చెప్పారు, ఎవిడెన్స్ లేకుండా ఛార్జ్షీట్ వేశారు, కళ్ళు మూసుకుపోయి నెంబర్లు వేశారు, సామాన్లు ఇచ్చారు. ఏంటి సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది? ఎంత బ్లైండ్గా వర్క్ చేస్తే ఎలాగా? ఒక ఇన్నోసెంట్ని మనం సేవ్ చేయకపోతే ఎలాగని 482 కింద క్వాష్ పిటిషన్ వేసి ఆర్గ్యూ చేస్తే అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే స్టాప్డ్, ఈయన కన్సెషన్ ఇచ్చి యూ నీడ్ నాట్ అటెండ్ టు ఆల్ ది అడ్జాయిన్మెంట్స్ బిఫోర్ ది కోర్ట్ అని ఆ ఎగ్జామ్ని ఇచ్చారు. క్వాష్ పెండింగ్ ఉంది. అయితే ఈ ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసాం. మీరు అసలు ఎట్లా నెంబర్ ఇచ్చారు, దీన్ని ఏం మెటీరియల్ ఉంది, ఏంటి, మీరు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అని పిటిషన్ వేసేటప్పటికి ఇప్పుడు మనకి బిఎన్ఎస్ఎస్ అని కొత్తగా వచ్చింది. దాని ప్రకారం ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలంటే ఒక 60 days లోపల వేయాలి. అయితే ఇదివరకు ఆ 60 days అనేది లేదు. సిఆర్పిసిలో 60 days అని కొత్తగా పెట్టింది. దాంతో ఏం చేశారంటే మీరు వేసింది లేట్ అయ్యిందని అబ్జెక్షన్ తీసుకున్నారు. మేము వేసింది లేట్ కాదు, మీరు సర్టెన్ కాపీలు కూడా ఇవ్వలేదని చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేసి డిశ్చార్జ్ పిటిషన్ పెండింగ్. సో ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేయట్లేదు. అంటే పోలీసులు చేసే పని పోలీసులు చేయట్లేదు, కోర్టు చేసే పని కోర్టు చేయట్లేదు. ఇది పోక్సో యాక్ట్ అంటే అయ్యబాబా పోక్సో యాక్ట్ కనుక వాళ్ళు ఏమైనా ఛార్జ్షీట్ వేస్తే శిక్ష వేసేయాలి అని దాంట్లో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి కొన్ని. ఆ సేఫ్ గార్డ్స్ ఏంటంటే ఒకవేళ ఫాల్స్ కేసు అనేది తేలితే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. అలా అదే కాకుండా అంటే అన్ని ఫాల్స్ కేసు అను జరుగుతున్న కేసులు కూడా ఇప్పుడు కొన్ని సున్నితంగా ఉంటాయి. ప్లేయర్ గారు మీకున్న ఎక్స్పీరియన్స్ ఈ కేసు ఓకే, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, ఇది జెన్యూన్ కేసు అయి ఉండొచ్చు. పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అవుతుందా? ఇందాక మీరు చెప్పినట్టే ఫస్ట్ టైం పిల్లలతో బలవంతంగా రాయించారా, పిల్లలు వాలంటరీగా రాయించారా, పిల్లలు ఎలా రాశారు అనేది అయితే ఒక కాగితాన్ని బట్టే బేస్ చేసుకుని పోలీసులు ఏదో ముందుకొచ్చారు, డిఈఓ ముందుకొచ్చారు, కోర్టు దాని మీద అరెస్ట్ చేయలేదు. అది ఆ సబ్జెక్ట్ వే టు వే కేసుగా ఉంటాయి, కేసు టు కేసు తేడాగా ఉంటాయి. సెకండ్ థాట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది సహజంగా. ఫస్ట్ టైంలో నిజంగా జరిగింది పిల్లలు రాసి ఉంటే సెకండ్ థాట్లో వద్దులే మేస్టార్ మీద మనకి ఎందుకులే, ఫోన్లే పాపం పుణ్యం ఆయన చూసుకుంటాడు, మనకు వద్దులే. సెకండ్ థాట్ వచ్చి లేదండి ఆయన మమ్మల్ని ఏం అనలేదండి, మమ్మల్ని ఎక్కడ బ్యాడ్ టచ్ అయితే చేయలేదని అనే అవకాశం ఉండదంటారా? అట్లా కాదు. ఏంటంటే ఇక్కడ సెకండ్ థాట్ ఫస్ట్ థాట్ ఏంటంటే ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళ స్టేట్మెంట్స్ ఉమెన్ పీసీ అండ్ ఉమెన్ కానిస్టేబుల్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసినప్పుడు అది వీడియో రికార్డింగ్ కూడా అవుతుంది. వాళ్ళు వాలంటరీగా చెప్తున్నారా
వేరే విధంగా చెప్తున్నారా లేకపోతే మేనేజ్ చేసి చెప్తున్నారా క్లియర్గా దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఒక aspect. మనం సైకలాజిస్ట్ కాదు కదా, పోలీసులు వ్యవస్థ అది ఏ రకంగా ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కనిపెడతానికి వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు కదా. సరే డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఒక 1 day 2 days గ్యాప్లో జడ్జి గారి దగ్గర చెప్పారు. జడ్జి గారి దగ్గర స్టేట్మెంట్ చెప్పారు. అదంతా వాలంటరీగా జరిగింది కనుక వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, జడ్జి గారి దగ్గర చెప్పిన స్టేట్మెంట్స్ అది స్టాండర్డ్. అంతేగాని ఎవరో ఒక ఎన్జిఓ వచ్చి లేదో లెటర్స్ ఇచ్చారని అది ఇచ్చారో లేదో ఎవరో తెలియదు, దాని మీద ఎట్లా ఛార్జ్ చేస్తారు? సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ హ్యాస్ టు డైనమిక్గా వర్క్ చేయాలి. సో అది వర్క్ చేయట్లేదు. సో అప్పుడు బాధితులు వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఒక బాధితురాల తరపున మేము ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ వేసిన తర్వాత ఆ యాక్ట్లో ఏముందంటే వీళ్ళకి ఇంటర్మ్ కాంపెన్సేషను ఒకవేళ అవసరమైతే ఇవ్వచ్చు, రీహాబిలిటేషను కూడా ఇవ్వచ్చు అని ఆ యాక్ట్లో ఉంది. ఆ యాక్ట్లో ఉందని చెప్పి నేను పిటిషన్ పెట్టాను. ఇదిగో దీనివల్ల ఈ పోక్సోలో ఈ కంప్లైంట్ ఇచ్చి గందరగోళం అవటం వల్ల ఆ పిల్లకి ఎంప్లాయ్మెంట్ రెవెన్యూస్ దెబ్బతిన్నాయి. సో అంటే మేజర్ అయింది, కేసు పెట్టిన తర్వాత మేజర్ అయింది కనుక ఈ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం ఈ ఇంటర్మ్ కాంపెన్సేషను అరేంజ్ చేయండి. తర్వాత రీహాబిలిటేషన్ ఉంది కనుక ఏదైనా జాబ్ ఏదైనా ఉంటే ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన జడ్జి గారు ఏంటి సార్ ఇవి మాకెక్కడ పరిధిలో ఉన్నాయి, మేము ఎట్లా చేస్తాం, రీహాబిలిటేషన్ మేము ఎట్లా చేస్తాం అంటే మిమ్మల్ని చేయమని కాదు, యాక్ట్లో ఉంది. యాక్ట్లో ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ షుడ్ గో టు ది విక్టిమ్. సో ఏంటంటే సెన్సిటైజేషన్, ఒక యాక్ట్ వచ్చినప్పుడు ఆ యాక్ట్ స్పిరిట్ని కరెక్ట్గా పట్టుకోవాలి. అంటే సెన్సిటైజేషన్ ఆఫ్ ది జడ్జెస్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అది బాధితురాలికైతే బాధితురాలి కంప్లీట్ న్యాయం జరిగేటట్టు కనపడాలి. ఒక ఇన్నోసెంట్ని ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఇన్నోసెంట్కి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే మెరిట్స్ మీద జ్యుడిషియస్గా డీల్ చేయాలి. అంతేగాని ఒక యాక్ట్ వచ్చింది కనుక ఆ యాక్ట్ ప్రకారం ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కనుక ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కెనాట్ డిసైడ్ ది కేస్ ఆన్ మెరిట్స్ అని ఆ దృక్పథం ఉండకూడదు. అన్ఫార్చునేట్గా ఆ దృక్పథం ఇప్పుడు ఉంది. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇన్నోసెంట్స్ దీంట్లో ఇరుక్కొని ఒక్కొక్కరికి 20 years పనిష్మెంట్, లైఫ్ ఎవరికి వస్తుంది? ఈ యూత్ ఉంటారు, 10th class చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, వీళ్ళంతా మైనర్స్. యూత్ ఏం చేస్తారు? ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్ దానివల్ల ఏమవుతుందంటే ఈ లవ్ అఫైర్స్ అనేది ప్రివలెంట్గా అయిపోయింది. గతంలో ఉన్నాయి, అది ఇప్పుడు ఇంకా ప్రివలెంట్గా అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు 16 years, ఇతనికి 16 years, ఆమెకి 16 years లవ్ చేసుకోవడం, కొంతకాలం హనీమూన్ గడపడం జరుగుతుంది. అయితే గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? పోక్సో పెడుతున్నారు. అయితే ఎవరు తప్పది? ఇద్దరు కలిసి జాయింట్గా చేసింది, ఇద్దరు మైనర్సే. లేకపోతే ఈ అమ్మాయి మైనర్ అవుద్ది, అతను కొద్ది మేజర్ అవుతాడు, 18 years, 19 years, 21 years ఈ డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల వీళ్ళిద్దరూ కలిసి హానెస్ట్గా లవ్ చేసుకొని తర్వాత గొడవ వచ్చి విడిపోయిన తర్వాత పోక్సో అని పెట్టింది. ఇతనికి 20 years పనిష్మెంట్ వేస్తే ఏంటి సిస్టమ్? సో ఇదే ఇంత దారుణంగా జరుగుతున్నాయి, చాలా యూత్ అంతా జైలుకి వెళ్ళిపోతున్నారు అని సుప్రీంకోర్టు సీరియస్గా థింక్ చేసి మొన్న ఒకటి చెప్పారు, రోమియో జూలియట్ క్లాజ్ ఒకటి పెడదాం, అప్పుడే ఇటువంటి అబ్యూస్ తగ్గుద్ది. నిజంగా లవ్ చేసుకున్న వ్యక్తుల్ని ఇందులోంచి ఈ గ్రావిటీ నుంచి తప్పిద్దామని చెప్పి వాడు సజెస్ట్ చేస్తుంది. అయితే హౌ ఫార్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, ఎవరు రోమియో జూలియట్ లవ్ అఫేర్ అని ఎట్లా మనం డిసైడ్ చేస్తాం? సో ఏమైనప్పటికీ అది అబ్యూజ్ అవుతుందని సుప్రీంకోర్టు నోటీస్లో వెళ్ళింది. రోమియో జూలియట్ క్లాజ్ ఇంట్రొడ్యూస్ చేసి అమెండ్ చేయమని అని అదే పాజిటివ్ ఇండికేషన్. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్ పాజిటివ్ ఇండికేషన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఏది జెన్యూన్ ఎవరు డిసైడ్ చేస్తారు ఈ లవ్ని జెన్యూన్గా జరిగిందా కాదా, లేకపోతే మాలఫైడ్ ఇంటెన్షన్తో జరిగిందా కాదా అనేది ఇట్ ఈజ్ ప్రాక్టికలీ డిఫికల్ట్. సో అందుకనే ఆ యాక్ట్ని కాస్త అమెండ్ చేయాలి. ఈ 20 years లైఫ్
మ్యాండేటరీ అన్న క్లాజులను తీసి డిస్క్రిషన్ టు ది జడ్జ్ ఇవ్వాలి. అక్కడ ఏమైంది, నాట్ లెస్ దాన్ 20 years, పనిష్మెంట్ నాట్ లెస్ దాన్ లైఫ్ అని ఎప్పుడైతే పెట్టి జడ్జికి డిస్క్రిషనరీ పవర్ని కట్ చేసామో, జడ్జ్ ఈజ్ హెల్ప్లెస్. మన కేస్ ఈజ్ దేర్, హీ హ్యాస్ టు అవార్డ్ 20 years. నేను నమ్మాను 20 years అంటారు. మనం ఏమనుకుంటాం, 20 years ఏంటి పనిష్మెంట్, ఏం జరిగిందని అని అనుకుంటారు. సో జడ్జికి డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తే ఆయన చూస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది, ఇందులో రోమియో జూలియట్ పాత్రలో జరిగిందా, లేకపోతే కావాలని అక్యూజ్డ్ ఈ అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేశాడా అని డిసైడ్ చేసి ఆ గ్రావిటీ ఆఫ్ ది ఎవిడెన్స్ అంటే మెటీరియల్ గ్యాదర్డ్ మీద ఆయన డెసిషన్ తీసుకొని మ్యాక్సిమం 20 years ఉంటే ఇది 20 years ఇవ్వక్కర్లేదు, ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఈ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ ఇలా అయింది కనుక కంప్లీట్ ఎస్టాబ్లిష్ కాలేదు కనుక 5 years వేస్తున్నాను, 6 years వేస్తున్నాను అని డిస్క్రిషనరీ పవర్ జడ్జికి ఇవ్వటం వల్ల అప్పుడు బాధితులకి న్యాయం జరుగుతుంది, ఇన్నోసెంట్ ఏమైనా ఉంటే అతనికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దుర్వినియోగం అయితే ఎక్కువ అవుతుంది. పోక్సో యాక్ట్ ఇప్పుడు కరెంట్ దుర్వినియోగం నెంబర్ 1 బాగా దుర్వినియోగం ఉంటుంది అవుతుంది. ఇక్కడ ఇంకేంటంటే ఇప్పుడు టీచర్స్ పరిస్థితి ఎలాగ ఉందంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైనా కోపం వస్తే, ఇప్పుడు టీచర్స్ మీద కోపం వస్తే ఫస్ట్ పెట్టేదంటే మా అమ్మాయి చేయి పట్టుకుంటే ఈ విల్ బి సస్పెండెడ్, ఈ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్, పోక్సోలో 5 years 10 years పడిపోద్ది. అది పరిస్థితి. ఆడవాళ్ళ కోసమే కాకుండా యాక్ట్లో ఎప్పుడు వ్యక్తుల గురించి చెప్పదు కాబట్టి యాక్ట్ అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి స్త్రీలింగం పురుషలింగం సంబంధం లేకుండా పురుషులు పెట్టే అవకాశం ఉండదు. దీంట్లోనూ నా శీలాన్ని చెడగొట్టిందండి ఈ అమ్మాయి పోక్సో యాక్ట్ కింద అట్రాక్ట్ చేయండి అని చెప్పే అవకాశం ఉండదు దీంట్లోనూ. అంటే మామూలుగా యాక్ట్ వచ్చిన ఎనీ ఎనాక్ట్మెంట్ ఏమవుతుందంటే ఇది న్యూట్రల్, జెండర్ న్యూట్రల్. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏమనుకుంటారు, భార్య పెట్టచ్చు అనుకుంటారు. అది జెండర్ న్యూట్రల్. జెండర్ న్యూట్రల్ అంటే భర్త కూడా పెట్టచ్చు, భార్య కూడా పెట్టచ్చు. అయితే ఏమైందంటే ఒక హైకోర్టు జడ్జి తీర్పు చెప్పాడు, ఇది జెండర్ న్యూట్రల్ కనుక భర్త కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు భార్య మీద పెట్టచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. ఇక అంతే ట్రోలింగ్ మొదలుపెట్టారు ఆయన మీద. ఆయన ఈ ట్రోలింగ్ బాధలు తట్టుకోలేక ఆయన రిటైర్మెంట్ డేలో రీకాల్ చేశాడు ఆయన జడ్జిమెంట్ని. బాబాయ్ని చేసింది పొరపాట్లా కనపడుతుందంటే. సో ఏంటంటే ఈ యాక్ట్స్ పైకి ఏంటంటే ఇట్స్ మెంట్ ఫర్ గివింగ్ ప్రొటెక్షన్ టు ది ఉమెన్, చిల్డ్రన్. సో జెండర్ న్యూట్రల్ అని ఇన్ ప్రిన్సిపల్ అంటున్నా, ప్రాక్టికల్గా జెండర్ న్యూట్రల్ కాదు. అని యాజ్ ఎ లాయర్ పెట్టచ్చు అంటారా, పెట్టకూడదా? అదే యాక్ట్ ఏంటంటే జెండర్ న్యూట్రల్. ఈవెన్ జెండర్ న్యూట్రల్ ఉన్నప్పుడు పెట్టచ్చు. పెడితే ఎవరు అప్రిషియేట్ చేస్తారు, మీరు కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెడితే రీచ్ చేసేది ఎవరైతే ఆడపిల్లల తరఫున చేస్తున్నాడో మగపిల్లలు పెట్టినా అదే చేయాలి కదా. అంటే ప్రాక్టికల్గా మనం వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వదు. బట్ ఏంటంటే చిన్నపిల్లలు మగ లేదు ఆడ లేదు, ఎవరైనా సరే సెక్షువల్ అబ్యూజ్ గురి అయితే ఇట్ కెన్ బి ఫైల్. మగపిల్లలకి జరిగినా సరే పెట్టచ్చు. అది పోక్సో యాక్ట్ అనేది మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు కూడా శిక్ష ఆడపిల్లలు కూడా డెఫినెట్గా. మీ సబ్జెక్ట్లోకి వస్తే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో, బార్ కౌన్సిల్ దాని విధానాలు తెలుసు. మీరు ఆ మెంబర్ అవ్వాలంటే పోటీ చేయాలి, ఓటింగ్ ఉండాలి. దీంట్లో కూడా అనేకమైనటువంటి విషయాలను వింటున్నాం. బార్ కౌన్సిల్లో కూడా అడ్వకేట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని, దీంట్లో కూడా గిఫ్ట్లు తీసుకుంటున్నారని, మరి ఎలక్షన్కి ఓటు వేయాలంటే ఇంత అడుగుతున్నారని ఒకటి వినికిడి వస్తుంది. ఇది నిజమా? అంటే ప్రతి ఎలక్షన్కి మనం ఒక విధమైన వరవడికల కంటిన్యూ అవుతుంది. అది జనరల్ ఎలక్షనా, లేకపోతే బార్ ఎలక్షనా, బార్ కౌన్సిల్ ఎలక్షనా కాదు. ఏమవుతుందంటే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ మీద ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మనీ ఇన్ఫ్లుయెన్స్, ఈ యొక్క అనెథికల్ థింగ్స్ జరుగుతున్నాయని సుప్రీంకోర్టే దాన్ని నోటీస్ చేసి, తర్వాత వేరే హైకోర్ట్స్ కూడా దాని గైడ్లైన్స్
ప్రిస్క్రైబ్ చేశారు. అంతేకాకుండా రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, మనకు కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్ చేశారు టు ఓవర్సీ ది ఆపరేషన్. సో ఎవరిని అపాయింట్ చేసినా ఏమవుతుందంటే బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఏదో క్రేజు. ఆ క్రేజ్ వచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు సెవరల్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ది పర్సన్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్, సమ్ ఆఫ్ ది పర్సన్స్ అలా అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. దీనివల్ల కలిసి వచ్చేది లేదు, ఏమీ లేదు. మరి ఎందుకంటే అదొక క్రేజ్ అయిపోయింది అంతే. దానివల్ల ఏమవుతుందంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ అంటే అడ్వకేట్స్ అన్న దే హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ స్టాండర్డ్స్, మోరల్ స్టాండర్డ్స్. అడ్వకేట్స్లో మోరల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఎథికల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. సో అడ్వకేట్గానే ఇంటిగ్రిటీ ఉండాలి, మోరల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అటువంటిది బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఇంకా ఎక్కువ మెయింటైన్ చేయాలి. సో మనం బార్ కౌన్సిల్కి కంటెస్ట్ చేస్తున్నామంటే మనం నిలబడి మామూలుగా డెమోక్రటిక్ వేలో మనం ఓటుని సొలిసిట్ చేయాలి. సో ఈ బార్ కౌన్సిల్ సిస్టంలో ఇది మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి వాళ్ళని ఓపెన్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయించి దిస్ మ్యాన్ ఈజ్ ఫిట్ ఆర్ నాట్, ఆ బేసిస్ మీద అతనికి ఓటింగ్ జరగాలని కొన్ని మార్పులు వస్తేనే కదా తప్ప దీన్ని మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఓకే, చట్టాల గురించి మీరు ఇందాక చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవి కూడా దుర్వినియోగం అవుతున్నాయి. ఎందుకంటే నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసుల కన్నా ఇద్దరు మోతుబరులు తగాదా మధ్యలోని ఒక ఎస్సీని ఎస్టీని తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలి? అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద మోస్ట్ అబ్యూజ్డ్ యాక్ట్ అని మొన్నటి వరకు అనుకున్నాం. ఏది పోక్సో యాక్ట్ వచ్చే వరకు 498 ఫస్ట్ మోస్ట్ అబ్యూజ్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ. ఈ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పుడు కూడా ఏం చేశారంటే మర్డర్ కేసు చేసిన మర్డర్ చేసిన వ్యక్తి కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే వీలుంది. ఇక్కడ వచ్చేటప్పటికి యాంటిసిపేటరీ బెయిల్ షల్ నాట్ బి ఫైల్డ్ అని ఒక సెక్షన్ ఉంది. ఎందుకు పెట్టాలి అది? ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఫ్రీగా ఇచ్చారు కదా కోర్టు, మెరిట్స్ మీద ఉంటేనే ఇస్తారు. ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్ అది ఉండదు అని స్టిపులేషన్ ఇన్కార్పొరేట్ చేశారో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే రిజిస్టర్ చేసే ముందే డబ్బులు అటు ఇటు మారిపోయి ఏదో సెటిల్మెంట్స్ అయిపోతున్నాయి. లేకపోతే అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ముడుపులు వెళ్ళిపోవాలి. లేకపోతే అది కేసు ఫాల్స్ కేసు రిఫర్ చేయాలంటే ఇంత అమౌంట్. ఇలా అమౌంట్స్ ఫిక్స్ చేసుకొని ఎస్టీ యాక్ట్ మీద చాలా అబ్యూస్ జరుగుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఎస్సీలను ఉపయోగించుకుంటున్నారు అంతే కదా. అంతే, అల్టిమేట్గా ఏంటంటే ఎస్సీలను ఉపయోగించుకుంటున్నారు. ఎస్సీలు ఇందులో అభివృద్ధి చెందేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ జెన్యున్గా గ్రీవెన్స్ ఉన్న వాళ్ళు ఆ కేసులు పెడతలే. తర్వాత ఇది ఉపయోగించుకునేది ఎవరంటే మోతుబారులు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళతోటి అవతల మీద పెట్టించడం, అవతలోడేమో ఏళ్ళ మీద పెట్టించడం, అది జరుగుతుంది. అది కూడా దుర్వినియోగం అవుతుంది. అది కూడా అయితే దానికి మించిన రాక్షస్ ఇంకోటి వచ్చింది, పోక్సో యాక్ట్. దానికి మించిన ఇంకోటి వచ్చింది అనుకోండి, అది దుర్వినియోగం అవుతుంది. దాంట్లో మార్పులు చేయాలని మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఆ మార్పులు అయితే సమాజానికి అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు అడ్వకేట్స్ వృత్తి చేస్తున్నప్పుడు వాలంటరీ వ్యవస్థలో అయినా సరే రెమ్యూనరేషన్ అనండి, శాలరీ అనండి, తీసుకుని చేసేటువంటిది చెయ్యొచ్చా? అడ్వకేట్స్ యాక్ట్లోనే ఉంది. అడ్వకేట్ షల్ నాట్ డూ ఎనీ బిజినెస్ ఆర్ షల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఎంప్లాయ్మెంట్ అని. సో ఏంటంటే అడ్వకేట్గానే ఉండాలి, కానీ అదర్ అవకేషన్స్ చేయటం లేదు. ఈవెన్ బుక్ రైటింగ్, ఇదివరకు బుక్ రైటింగ్, జర్నలిజం పర్మిషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే అది పర్మిషన్ తీసుకోవాలి. నేను ఐ వాంట్ టు బి ఎ జర్నలిస్ట్ అంటే లీగల్ హాస్పిటల్లో షేర్ చేసుకుంటాం అని, కానీ లేకపోతే బుక్ రాయాలనుకుంటే అది బార్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. అదే నేనది ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థకి ఒక అధ్యక్షుడిగాను, ఒక స్వచ్ఛంద సంస్థలోనో డైరెక్టర్గాను ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చే సిట్టింగ్ ఫీజులు తీసుకుని సంతకాలు పెట్టి తీసుకోవడం తప్ప రైటా? అంటే
సిట్టింగ్ ఫీజులో రెమ్యూనరేషన్ అంటే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ సపోజ్ టు పర్సూ. అదే మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, వీళ్ళు కూడా అంతే. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అది చేయడానికి లేదు. అలాగే అడ్వకేట్ అంతే. హానరోరియం ఈజ్ డిఫరెంట్. ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందంటే ఇతను చేయడానికి లేదు. ఏంటి సార్ ప్రాఫిట్కి హానరోరియంకి తేడా ఏంటండి? హానరోరియం అంటే అది జస్ట్ వచ్చినందుకు ఏదో ఖర్చులు లాగిస్తారు అంతే, అది ఇంకేమీ మిగలదు కదా. దానికి రేంజ్ ఏంటి? రేంజ్ ఏముంటుంది, పాలసీ ఏముంటుంది? ఇప్పుడు నేను వచ్చే పెట్రోల్ 100 రూపాయలు అవుతుంది అనుకుంటే 100 రూపాయలు ఇవ్వడం రేంజ్, 500 కార్లో వస్తే, ఫ్లైట్లో వస్తే 5,000 అవుతుంది రేంజ్. అదే ఇప్పుడు ఇంక ఎక్స్పెన్సెస్ అది ఏమన్నా ప్రాఫిట్గా ఉండేటట్టయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్ చేయడం లేదు. అది ఆదా నిర్ణయించబడుతుంది. ఇది ప్రాఫిట్లోకి వస్తుందా, గౌరవ వేతనంలోకి వస్తుందా? వేతనం అంటూ కుదరదు. వేతనం కూడా అదేంటంటే జస్ట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్. ఈయన మీటింగ్కి వెళ్తారు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్స్ బేర్ చేయడానికి అది ఇస్తారు. అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదు, బిజినెస్ కింద రాదు. అది వరకు ఎగ్జామ్టెడ్. కానీ ఇంకా యాక్టివ్గా ఎటువంటి బిజినెస్లో కానీ వాటిలో పార్టిసిపేట్ చేయడం లేదు. అలాగే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగానే అనేక చట్టాల్లో మార్పులు రావాలి, చట్టాలు పెట్టేటప్పుడు క్షేత్రస్థాయిలో చేయాలని మీరు చెప్పారు. ఒకసారి కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, లోక్ అదాలతుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్, కోర్టులు కూడా. కోర్టులో కేసులు పరిష్కరించుకోండి, లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ల వల్ల ఉపయోగం ఉంటుందంటారా? అంటే లోక్ అదాలత్ వల్ల ఎందుకు చేస్తున్నారంటే పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ చాలా పెరిగిపోయినాయి. ఈ పెండెన్సీ ఆఫ్ కేసెస్ని డీల్ చేయడానికి ఇప్పుడున్న కోర్ట్ సిస్టమ్ సరిపోదు. సో అది ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలి. ఎందుకంటే రోజు పెండింగ్ వచ్చేస్తుంది. ఆ పెండెన్సీకి సరిపడా స్టాఫ్ లేరు, సరిపడా జడ్జెస్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఏదైనా సెటిల్మెంట్ అవుతుందేమో అని ట్రై చేయండి అని లోక్ అదాలత్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు కోర్టుకు వచ్చే కేసులు ఏంటంటే అన్ని సెటిల్మెంట్ అవ్వదు అని లాస్ట్ రిసార్ట్గానే కోర్టుకు వస్తారు. ఓకే. అంతేగాని ఇక్కడ లోక్ అదాలత్లో ఇది ప్రత్యేకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి సెటిల్ చేసే సిస్టమ్ అయితే అక్కడ లేదు. ఎందుకంటే వచ్చేవాళ్ళు పార్టీసు సెటిల్ అయిపోయేవాళ్ళు అయితే కోర్టుకు రారు కదా. అవును. సో కోర్టుకు వచ్చారంటే సెటిల్ అవ్వనప్పుడే వస్తారు. అవును సార్. సో ఏంటంటే ఇక్కడ లోక్ అదాలత్లో ప్రత్యేకంగా అయితే ఏమీ సెటిల్ అవ్వటం లేదు. ఒక ఎంబీ యాక్ట్, మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ట్రయల్ అక్కర్లేదు అని చెప్పి అవి ఒకటే అవుతున్నాయి కేసులు. బట్ ఏంటంటే ఇన్ని వేల కేసులు జరిగినాయంటే ఆల్రెడీ సెటిల్డ్ కేసులు. తర్వాత ఇన్ని సంవత్సరాలు తిరగలేక కాళ్ళు లాక్కొచ్చి ఎందుకంటే సెటిల్ అవ్వడం, అటువంటి కేసులే అవుతున్నాయి తప్ప వాలంటరీగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఇనిషియేటివ్ తోటి సెటిల్ అయ్యి వెరీ రేర్ కేసెస్. కొంత పర్సంటేజ్ జరుగుతుంది అంతే. అది అనుకున్నంత స్థాయిలో పరిష్కారాలు అయితే ఏం కావట్లేదు ఖచ్చితంగా. ఇప్పటి వరకు అనేక విషయాల మీద సీనియర్ అడ్వకేటు రోనాల్డ్ రాజు గారు ఎంతో వివరంగా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు అనేక విషయాల గురించి. అలాగే ఫోక్స్ యాక్ట్ దాంట్లో ఉండేటువంటి మంచి తీసుకోవాలి తప్ప ఆ యాక్ట్ను ఉపయోగించుకుని దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకుంటే ఎవరి జీవితాలైనా సరే పాడైపోతాయని చెప్పడం కూడా జరిగింది. అలాగే అనేక విషయాలపైన అనేక రకమైన సమాచారం ఇచ్చి మా జీకే డిజిటల్ న్యూస్కు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో సమాధానం ఇచ్చినటువంటి రోనాల్డ్ రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.